47 ఏళ్ల కెరీర్, 700కు పైగా సినిమాలు, 100కు పైగా తెలుగు సినిమాలు, 6 అడుగుల అందగాడు, మార్షల్ ఆర్ట్ నిపుణుడు. ఎన్టీఆర్ తర్వాత దేవుడి పాత్రకు సరైనోడు దొరికాడ్రా అని అందరితో పేరు సంపాదించుకున్న వ్యక్తి. ఇంత ప్రొఫైల్ ఉన్న ఆ వ్యక్తి జీవితం పూలబాట కాదు. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కుట్రలు వెరసి వాటన్నిటిని ఎదుర్కొని మూర్తిభవించిన వ్యక్తిత్వం సుమన్ తల్వార్. ప్రముఖ సినీ యాక్టర్ సుమన్ తల్వార్తో 10 టీవీ వీకెండ్ పాడ్కాస్ట్. సుమన్ తల్వార్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో ఇంటర్వ్యూ చేయటం అనేది. ఎందుకంటే నేను చాలా పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాను, పొలిటీషియన్స్ని కానీ మీలాంటి సెలబ్రిటీస్ని కానీ. బట్ మీ ప్రొఫైల్ ఈజ్ సో డిఫరెంట్. ఎందుకంటే చాలా కష్టపడి వచ్చారు, అందులోనూ ఒక టాలెంట్తో సినిమా ఛాన్సెస్ మీకు వచ్చాయి. ఒక మార్షల్ ఆర్ట్స్ అంటే సుమన్, ఒక ఫైట్స్ అంటే సుమన్, అంతకు మించి మంచి అందగాడు అని. మరి ఇప్పుడు కూడా చాలా అందంగా కనిపిస్తున్నారు. ఏంటి మీ సీక్రెట్, మీ అందంకి సంబంధించి? సీక్రెట్ ఏం లేదు సార్, జెనెటిక్ అండి, అంతే అండి. ఓకే. అండ్ నేను మెయింటైన్ చేస్తానండి కొన్ని హ్యాబిట్స్, లైఫ్ స్టైల్. అంటే సినిమా ఫీల్డ్ అంటే కష్టపడాలి, నిద్ర ఉండదు, తిండి ఉండదు. అయినా ఆ ప్రాబ్లమ్స్ని మన ప్రాబ్లంగా చెప్పకుండా దాన్ని ఎట్లా సొల్యూషన్తో మనం వెళ్ళాలో ఆ విధంగా వెళ్తూ మెయింటైన్ చేస్తుంటాను అనమాట. అంటే ఫుడ్ అన్ని కొంచెం కేర్ తీసుకుంటాను. అన్ని తింటానండి. ప్రొడక్షన్ వాళ్ళకి తెలుసు, ప్రొడక్షన్ ఫుడ్డే తింటాను, బయట ఫుడ్ ఏం కాదు, ప్రొడక్షన్ ఫుడ్డే తింటాను. ఏదేది తినాలి, ఎక్కువ తినాలి, ఏదేది తక్కువ తినాలి, ఏది తినకూడదు, అది ఒక మెనూ లాగా నేను పెట్టుకొని నేను తింటుంటాను, అన్ని తింటాను. అవును. అంటే ఇప్పుడు కూడా ఎలా ఉన్నారంటే ఒక ఏదో సీనియర్ ఐఏఎస్ అధికారి కూర్చున్నట్టుగా ఉన్నారు. అవును, గ్రేట్ సార్. మరి నవీన్ యాదవ్ విజయం సాధించారు, మీ స్నేహితుడు కుమారుడు. ఎంజాయ్ చేస్తున్నారు అవన్నీ, ఎందుకంటే ఖచ్చితంగా చాలా బలంగా కోరుకున్నారు మీరు గెలవాలని. హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాలి 89లో డిసైడ్ అయినప్పుడు. అంటే అప్పుడు రామారావు గారు ఏంటంటే ఇండస్ట్రీ 90 నుంచి ఇటు 1999 నుంచి మన పోవాలన్నప్పుడు, అప్పుడు నేను జూబ్లీ హిల్స్లో ఒక హౌస్ ఒకటి రెంట్కి ఫస్ట్ తీసుకున్నాను. అంటే నేను నా స్టాఫ్ అందరూ అక్కడే ఉన్నాం. మన స్టాఫ్ ఎందుకు సెపరేట్గా పెట్టి ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది పెట్టాలని చెప్పి కింద స్టాఫ్, పైన ఉన్నాను. కొంచెం ఒక బంగ్లా టైపే, అంటే స్పేషియస్ లాన్ అంతా ఉంది. అది కొంచెం అంటే జూబ్లీ హిల్స్లో కొంచెం వాడి కాల్ బయట ఉన్న ప్లేస్ అండి. అప్పుడు ఆ సైడ్లో అంత హౌసెస్ అంతా రాలేదు. సో నైట్ టైంలో అంతా కొంచెం రిస్కీగా ఉండేది. అండ్ ఎవరు బయటకు పోతారు, ఎవరు వస్తారు తెలియదు. అలాంటి టైంలో అఫ్కోర్స్ వాచ్మెన్ అంతా ఉండేవారు. సో ఆ ఒక సిచ్యువేషన్ ఆ జరుగుతున్న టైంలో నాకు చిన్న శ్రీశైలం యాదవ్ పరిచయం అయ్యారు. అంటే చిన్న శ్రీశైలం, శ్రీహరి గారు, యాక్టర్ శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వీళ్ళందరూ, దానం నాగేంద్ర గారు, అంటే వేరే పిక్చర్ ఓపెనింగ్స్ లో అలా పరిచయం అయ్యారు. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాళ్ళంతా సాల్వ్ చేశారు. తర్వాత అందరూ ఇప్పుడు శ్రీశైలం యాదవ్, ఎందుకంటే ఆయన జూబ్లీ హిల్స్ లో అప్పుడు యూసుఫ్ కూడా ఉండేవారు కాబట్టి అప్పుడప్పుడు వచ్చి షాప్ ఓపెనింగ్స్ కృష్ణానగర్లో, అంటే సెలూన్ కూడా ఓపెన్ చేశాను. సో ప్రతిదీ నా చేతుల మీద ఓపెన్ చేసి, అన్న మీరు అందరితో క్లోజ్ అవ్వాలి. ఆ టైంలో నాకు కొంచెం ఏదో కొన్ని పండగ దేనికో ఈ చందాలు అడగడానికి కొందరు వచ్చేవారు. బట్ యాక్చువల్ వాళ్ళు రాలే. వీళ్ళందరూ ఏంటంటే సూడో, ఊరికే డబ్బులు లాగడానికి గేట్ దగ్గరకు వచ్చి వాచ్మెన్ ని పట్టుకొని అది ఇది చేశారు. నాకు 2-3 సార్లు చెప్పాడు. అప్పుడు నేను ఒకరోజు నైట్ 4-5 మంది వచ్చినప్పుడు నాకు లోపల ఫోన్ వచ్చింది, అంటే ఇంటర్కామ్ ఫోన్ వచ్చింది. ఇట్లా రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు వచ్చారండి అని చెప్తే, సరే నేను అక్కడే ఉండు మాట్లాడుతుండు వాళ్ళతో చెప్పి నేను టక్కని శ్రీశైలం ఫోన్ చేసి, శ్రీశైలం అన్న ఇట్లా చెప్పాను కదా వాళ్ళు వచ్చారంటే, అలాగే ఉండన్నా వాళ్ళతో మాట్లాడుతుండే, నేను పంపుతాను చెప్పి ఒక 4 లారీ మనుషులు పంపాడు. 4 లారీలు ఫుల్. వాళ్ళు 200 మంది ఉంటారు ఈజీగా. వాళ్ళు మొత్తం బెదిరిపోయారండి. ఇదేంటి ఇది, పైగా వచ్చిన 400 మంది కూడా ఏంటంటే అంత తెలిసిన వాళ్ళే మొత్తం. సో ఇంకా అక్కడతో నాకు వాళ్ళ డిస్టర్బెన్స్ కట్ అయిపోయింది. సో అప్పుడు శ్రీశైలం నాకు ఆయన చెప్పారంటే, అన్న నేను ఇక్కడ ఉన్నాను, మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మీరు నాకు ఫోన్ చేయండి, రారు ఇంకా నాకు తెలిసిపోయింది నేను ఇక్కడ ఉన్నానని, సో మీరు ధైర్యంగా ఉండండి ఇక్కడ అని చెప్పేసి అట్లా ధైర్యం, భరోసా ఇచ్చి అలా మెల్లిమెల్లిగా నాకు ఫ్రెండ్ అయిపోయి, నేను వెళ్తున్న కరాటే ఫంక్షన్స్ అంతా ఆయన స్పాన్సర్ చేయడం, మేము కలిసి బయటికి వెళ్ళడం. అదే ఈ గ్రూప్ శ్రీహరి గారు, బయటకు అలా వెళ్ళి వి యూజ్డ్ టు బి వెరీ క్లోజ్ అనమాట. తర్వాత మెల్లిగా వి బికేమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా ఇంట్లో ఫ్యామిలీ దీనికి ఆయన పిలవడం, ఆయన ఇంటికి ఎందుకు ఆయన అంటే నాకు ఇష్టం అండి, నాకంటే ఆయనకి ఇష్టం. అయిపోయింది. నా పని వేరే, అతని పని వేరే. సో అలా
ఇప్పుడు 30 ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 30 years క్రాస్ అయిపోయింది, 32-33 years క్రాస్ అయిపోయింది. సో లాస్ట్ టైం ఏమైందంటే నవీన్ ఆయన ఎంఐఎం పార్టీలో వెళ్ళి పాపం he did not succeed అని. అవును 2014. యా సో బాగానే వచ్చాడు, సెకండ్ ప్లేస్ వచ్చాడు. బట్ కొంచెం డిప్రెషన్లో కొడుకుని ఏదో ఒకటి చేయాలని చెప్పి పాప అతనికి ఒక తపన ఉండేది. అండ్ ద బాయ్ ఆల్సో వాజ్ ఆల్వేస్ లుకింగ్ ఫార్వర్డ్. సో మొన్న నాకు ఇది టికెట్ ఇచ్చే ముందు నాకు మళ్ళీ నవీన్ని నేను దింపుతున్నాను అన్నా అన్నాడు. చెప్పగానే ఒకటే చెప్పాను, నాకు డేట్ చెప్పు శ్రీశైలంలో నేను వస్తాను అని చెప్పాను. పార్టీ ఇంకా అదే చూస్తున్నాను అన్నట్టు, నువ్వు ఏ పార్టీ కావాలంటే నేను, నా పార్టీతో సంబంధం లేదు. నవీన్ దింపావంటే ఆయనకు వచ్చి క్యాంపెయిన్ చేయాల్సిన బాధ్యత నాది, నేను వస్తున్నాను, నాకు డేట్స్ మటుకు చెప్పు. ఎందుకంటే ఆల్రెడీ కమిటెడ్ డేట్స్ నేను డిస్టర్బ్ చేయను ప్రొడ్యూసర్స్ ది. ఖాళీ గ్యాప్లంతా నేను మీకు పెట్టేస్తాను, నా లాస్ట్ డేట్ వరకు పెట్టేస్తాను అని చెప్పి ఆయన డేట్లు తర్వాత కాంగ్రెస్ అన్నాడు. ఐ సెడ్ గుడ్, సో నేను వస్తాను చెప్పి నేను డేట్లు ఫిక్స్ చేసి వచ్చాను. ఇప్పుడు నేను క్యాన్వాస్ చేయడానికి దర్ ఆర్ మెనీ రీజన్స్. ఒకటి మెయిన్ శ్రీశైలం కొడుకు నవీన్ చిన్నప్పటి నుంచి చూశాను. నవీన్ మాతో పాటు ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు వచ్చిన మనిషి నవీన్ అండ్ బ్రదర్ వెంకట్. నేను వాళ్ళ ఇంటికి చాలాసార్లు వెళ్ళి ఉన్నాను, తిన్నాను. సో మంచి రిలేషన్షిప్ ఉంది. శ్రీశైలం ఇంటి దగ్గర ఏంటంటే ఒక వాతావరణం ఏంటంటే ఎప్పుడు జనాలు ఉంటారు. ఒకటి ఆయన చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పడానికి, లేదా సమ్ హెల్ప్ అడగడానికి, సమస్య ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి. యాక్చువల్లీ అప్పట్లో పోలీస్ స్టేషన్లో జనాలు లేరు, అందరు ఇక్కడే ఉండేవారు. ఈయన క్లియర్ చేసి అందరికి సెటిల్మెంట్ అంటే నువ్వు ఇలా చేసుకో నువ్వు ఇలా చేసుకో అని చెప్పి అలా చేసేవారు అనమాట. అండ్ చాలా మందికి ఫినాన్షియల్ హెల్ప్ అండి, అంటే మెడికల్ అది స్టడీస్కి, పెళ్ళిళ్ళకి చాలా. తర్వాత ఎప్పుడైతే మన టెక్నీషియన్స్ అక్కడ సెటిల్ అయ్యారో వాళ్ళందరికీ ఐడి కార్డుకి అంతా డబ్బు ఇచ్చింది సినిమా టెక్నీషియన్స్. డబ్బు లేకపోతే ఫైటర్స్ అందరికి ఎక్విప్మెంట్ లేకపోతే ఎక్విప్మెంట్ ఇచ్చి ఇదే 7 acres లో వాళ్ళకి జంప్స్, రోలింగ్ ఇవన్నీ చేయరా అని చెప్పి చాలా హెల్ప్ చేసి ఒక హెల్పింగ్ నేచర్ లో ఉన్న ఒక మనిషి అండి. సో నేను మెయిన్ గా ఏంటంటే నేను ఆ ఒక విషయం, రెండోది ఏంటంటే నవీన్ ని మనం గెలిపించాలి అనేది ఇది ఒక ఎజెండా. ద సెకండ్ పాయింట్ నేను ప్రాక్టికల్ గా నేను మాట్లాడింది కూడా ఏంటంటే ఇది మధ్యతర ఎలక్షన్ అండి, మేజర్ ఎలక్షన్ కాదు, బై ఎలక్షన్ ఇది. సో ఇంకా 3 years టైం ఉంది. నేను నా స్పీచెస్ అన్నిట్లో నేను క్లారిఫై చేసింది ఏంటంటే చూడండి 3 years ఉంది, ఈ 3 years లో మీకు ఏదైనా పని జరగాలంటే చేయాల్సింది కాంగ్రెస్ గవర్నమెంట్. సెంటర్ కెనాట్ హెల్ప్ యూ, అపోజిషన్ పార్టీ కెనాట్ హెల్ప్ యూ. ఇంకా నెక్స్ట్ అంటారా చెప్పలేము, తెలియదు. కాంగ్రెస్ మే కంటిన్యూ ఆర్ వి డోంట్ నో, చెప్పలేం, ప్రజా తీర్పు ఎలా ఉందో తెలియదు. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తారా, వెయిట్ చేయండి. కానీ ఇప్పుడు మీకు ఈ 3 years లో మీరు ఎంజాయ్ చేయాలి, మీ కష్టాలు దూరం అవ్వాలి, మీకు రిలీఫ్ రావాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలంటే ఏం చేయాలి, అభ్యర్థి మరి కాంగ్రెస్ నవీన్. సో నవీన్ ని మీరు గెలిపించాలి. మరి ఇంత ప్రొఫైల్ ఉన్న శ్రీశైలం యాదవ్ ఎందుకు అలాగే ఉండిపోయారంట, రాజకీయంగా అనుకున్నంత స్థాయికి వెళ్ళలేదు? మీరు ఇందాక చెప్పినట్టుగా 30 ఏళ్ల కిందట తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన చాలా సందర్భాల్లో మంత్రిగా పనిచేశారు. మొన్నటి వరకు మంత్రిగా ఆయన ఉన్నారు, ఇప్పుడు కీలక నేతగా ఉన్నారు. శ్రీహరి పెద్ద స్టార్గా ఎదిగారు. కానీ శ్రీశైలం యాదవ్ రాజకీయంగా ఎదగలేదు అనేది పక్కన పెడితే ఆయన పైన అంటే మర్డర్ చేశారని, హత్యాయత్నం ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా ఎదుర్కొన్నారు. ఆయన మీద కాదండి, నేను మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ వాళ్ళు కూడా నవీన్ మీద కూడా చెప్పారు. నవీన్ కూడా రౌడీ షీటర్ కదా, నవీన్ మీద కేసు ఉంది కదా. నేను ఒకటే చెప్పాను, నవీన్ మీద కేసు ఉంటే, నవీన్ ఒక రౌడీ షీటర్ ఉంటే మరి టికెట్ ఎవరు ఇచ్చారు ఆయనకి, ఎలా ఇచ్చారు ఎలక్షన్ కమిషనర్? యూ కెనాట్ గివ్. దిస్ ఇస్ అంటే మనం మాట్లాడుకోవడం. శ్రీశైలం గారి మీద రౌడీ షీటర్ గా, తర్వాత ఏదో ల్యాండ్ గ్రాబింగ్, తర్వాత అది ఇది ఉంది. వాటిలో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది నాకు తెలియదు. అది ఏదైనా సరే అవన్నీ కాదు. నాకు అతను ఫ్రెండ్, నాకు ఆయన హెల్ప్ చేసాడు. నేను క్రైసిస్ లో ఉన్నప్పుడు, నాకు ఇలాంటి కొన్ని రిస్క్ ఉన్నప్పుడు అంతా ఆయన హెల్ప్ చేసాడు. నేను అంతవరకు మాట్లాడతాను తప్ప అన్న నువ్వు ఇది ల్యాండ్ గ్రాబింగ్ చేసేవంట, ఈ రౌడీ షీటర్ అంట, నేను పర్సనల్ మ్యాటర్స్కి వెళ్ళలేదండి. బట్ మీరు అన్నట్టు ఆయన ఎందుకు ఎదలేకపోయాడు, ఎందుకు పాలిటిక్స్ లో రాలేదు, ఎందుకు మరి ఈ రోజు కొడుకు వచ్చాడు. సో అందుకే చెప్తారు కదా, జడ్జి కొడుకు జడ్జి ఆవిడు. సో అట్లా ఇప్పుడు ఏంటంటే ఆయన కొడుకు ఈ రోజు ప్రూవ్. ఎందుకంటే నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత వాళ్ళ ఇంట్లో సంబరం చూస్తే అంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుంది ఆ కుటుంబం. అంటే మేము ఒక ఎమ్మెల్యే అవ్వాలనో, అంటే ఆ స్థాయి పదవి రావాలనో,
వాళ్ళ కళ్ళల్లో అది కనిపించింది మాట. అంటే ఆయన కూడా మీ స్నేహితుడు శ్రీశైలం యాదవ్ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. అంటే బేటా నువ్వు సాధించావరా అని ఆయన చూసాం మనం. ఆనందం. అదంటున్నాను, ఇన్ని సంవత్సరాలు సిటీ రాజకీయాలతోని నడిబొడ్డున బాగా సంబంధాలు ఉన్న శ్రీశైలం యాదవ్ మిగతా లీడర్స్ లాగా ఎందుకు ఎదగలేకపోయాడు అనేది ఇప్పుడు అది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అండి. రైట్. ఐఎమ్ సీయింగ్ పాలిటిక్స్ ఫ్రమ్ ఎంజీఆర్. అవును, ఆ టైం నుంచి కరుణానిధి ఎంజీఆర్ నుంచి నేను అక్కడి నుంచి చూస్తున్నాను. ఓకే. సర్ప్రైజింగ్ గా ఉంటుంది. వీడు ఎట్లా గెలిచాడు, వీడికి ఏం తెలుసు పాలిటిక్స్, వీడు ఎక్కడ తిరిగాడు, వాడు విన్ అవుతాడు, ఎంపీ అవుతాడు, తర్వాత వాడు సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యాడు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం రిగార్డింగ్ పదవి, పొజిషన్ అనమాట. అండ్ సుమన్ గారు, అంటే మీకు ఏంటి రాజకీయాలపై క్లారిటీ తక్కువ, ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీలో చేరారు మీరు, ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు, తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపారు, తర్వాత భారతీయ జనతా పార్టీ, అంతకన్నా ముందు భారతీయ జనతా పార్టీ, ఫస్ట్ టీడీపీ విత్ వాళ్ళు బీజేపీతో జాయిన్ అయ్యారు వాజ్పేయి గారితో. తర్వాత ఇద్దరు ఓడిపోతే వాళ్ళు సెపరేట్ అయిపోయారు, తర్వాత సైలెంట్ గానే ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, బట్ నేను ఐ డెంట్ జాయిన్ పాలిటిక్స్. అప్పుడు నేను షూటింగ్ అవి నేను చేస్తూనే ఉన్నాను. తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో నేను అప్పటికే హైదరాబాద్, ఎందుకంటే 89లో నేను ఇక్కడికి వచ్చాను. తెలంగాణ ప్రజలు నన్ను చాలా బాగా చూసుకున్నారండి. అందరూ ఒక రకంగా మాట్లాడారు చెన్నైలో, బట్ ఇక్కడ ఉల్టాగా నన్ను అక్కుని చేర్చుకున్నారు. ఒక పెద్ద నాన్నలాగా, ఒక అన్నయ్య, తమ్ముడు, మామయ్య అంటే క్లోజ్గా. తర్వాత షూటింగ్, అవుట్డోర్ షూటింగ్స్ అంతా అప్పుడు క్యారవన్ కల్చర్ ఇంకా రాలా. అప్పుడు అందరూ చాలా మంది ఇల్లు ఇచ్చి మధ్యాహ్నం భోజనం చేయడం, వాళ్ళ ఇంట్లో పడుకోవడం, వాష్రూమ్ వాడడం, సో ఒక బాగా ఎఫెక్షనేట్ గా చూసుకున్నారండి. ప్లస్ నేను చూసింది ఏంటంటే కొంచెం అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలి అని ఒక ఫీలింగ్ రావడంతోనే నేను అప్పుడు ఏంటంటే ఎవరా వస్తారు ఈ కాజ్ కోసం అన్నప్పుడు కేసీఆర్ గారు రావడం, టీఆర్ఎస్ పార్టీ రావడం. సో అప్పుడు నేనేంటంటే పార్టీలో నేనేం జాయిన్ అవ్వాలా. అవును, బట్ ఎక్కడ వచ్చింది అప్పుడు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి ఇంత ఇండస్ట్రీ నుంచి ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు మీరు, మీకు టీఆర్ఎస్ లో చేరమని అలాంటి ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? ఎందుకంటే బాగా ప్రచారం జరిగింది సుమన్ కూడా పోటీ చేయబోతున్నారు అని. అది నాకు తెలియదండి, బట్ అందరికీ తెలుసు. హరీష్ రావు గారు అక్కడ మన మియాపూర్లో హైటెక్స్ దగ్గర ఒక పెద్ద ఆయన మీటింగ్ పెట్టినప్పుడు, నేను యుఎస్కి వెళ్తున్నప్పుడు నాకు సడన్ గా పిలిచారు, సుమన్ మీరు రావాలంటే. నేను టికెట్ ట్రిప్ని క్యాన్సిల్ చేసి నేను హైటెక్ సిటీలో వెళ్ళి కింద నేల మీద కూర్చొని వాళ్ళు వంట వార్పు కార్యక్రమం చెప్పి పెట్టారు. నేను దాంట్లో పాల్గొని వెళ్ళాను. అలాగే చాలా ప్లేసెస్ లో వెళ్ళాను. చాలా మందికి తెలుసు టిఆర్ఎస్ పార్టీలో నేను ఎక్కడెక్కడ ఎలా మాట్లాడాను తెలంగాణ కోసం అన్ని తెలుసు. బట్ నాకు పార్టీలో జాయిన్ అంటే ఒక పొలిటికల్ పొజిషన్ అనేది నాకు ఇది లేదని ఇంట్రెస్ట్ నాకు లేదు. టిఆర్ఎస్ లకు వెళ్ళలేదు, మళ్ళీ కాంగ్రెస్ కి కనెక్ట్ అయ్యారు. కాంగ్రెస్ కనెక్ట్ అవడానికి కారణం వచ్చి చిన్న శ్రీశైలం యాదవ్ అండి. ఓకే, నాకు ఫస్ట్ కాంగ్రెస్ కండువా పెట్టింది శ్రీశైలమే. ఒక చిన్న మీటింగ్ లో మాట్లాడాము. నేను ఒకటే చెప్పాను, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. తీసుకోలేదు, ఐ నాట్ టేకన్. ఓకే, ఐ కేమ్ అండ్ ఐ వర్క్ అండ్ ఐ సపోర్టెడ్. ప్లస్ నేను రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి కూడా నేను చెప్పడం అన్ని చెప్పి, దీంట్లో ఏమి రెండు పడవలో రెండు కాలు అవుట్ రైట్ అండి. ఓకే, జనాలు ఏదైనా అనుకోండి, నేను కాంగ్రెస్ పార్టీలో ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, బికాస్ కాంగ్రెస్ పార్టీ ఇస్ ద ఓన్లీ పార్టీ విచ్ కెన్ సపోర్ట్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ అండ్ బుద్ధిస్ట్ అండ్ జైన్స్. నో పార్టీ కెన్ సపోర్ట్ ఎవ్రీబడి. ఎవ్రీ పార్టీ హెస్ గాట్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ అంతా ఉంది. సో అలాంటి క్లారిటీస్ అని నేను ఇచ్చాను. సరే, మీరు తమిళనాడులో చాలా మహానేతలను చూశారు. మన తెలుగుకు వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా అయ్యారు. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు ఈ తరంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఇప్పుడు పనిచేస్తున్నారు. మరి అది ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పనితీరు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? దాని పనితీరుపై మీ కామెంట్ ఏంటి? ఫస్ట్ అందరూ అండర్ ఎస్టిమేట్ చేశారు లైఫ్లో. నాకు ఎప్పుడు నేను నేర్చుకున్న కొన్ని విషయాలు ఏంటంటే, నెవర్ అండర్ ఎస్టిమేట్ ది అదర్ పర్సన్, నెవర్ ఓవర్ ఎస్టిమేట్ యూ. బీ కాన్ఫిడెంట్ బట్ డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. ఓకే, దిస్ ఇస్ మై పాలసీ అనమాట. సో అందరూ అప్పుడు ఏంటంటే, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అందరూ గేలి చేశారు, వీడేంటి, వీడేం వస్తాడు, అది ఇది అని చెప్పారు. అన్ఫార్చునేట్లీ హీ లాస్ట్. బట్ ఆయన దాంతో వదల్లా. ఆయన మళ్ళీ గ్రౌండ్ తయారు చేసి మళ్ళీ ఏమేం చేయాలో, ఎలా చేయాలో, అపోజిషన్ పార్టీ ఎక్కడెక్కడ మైనస్ ఉందో అవన్నీ పట్టుకుని ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారితో జాయిన్ అవడం, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం, సపోర్ట్ ఉందని. అండ్ మెయిన్గా ఆయన అభిమానులు బలం ఆయన చూపించి తయారుగా వచ్చాడు. ఆయన టైం వర్కౌట్ అయింది.
బట్ నేను అనుకోవడం ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎం అవుతాడు, ఆయనకి ఆ పొజిషన్ వస్తుందని చెప్పి బహుశా ఆయన కూడా ఆయన ఊహించుండు. ఆయన ఎప్పుడు ఒకటే చెప్పేవాడు, శాసనసభలో కూర్చోడానికి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేవారు. సో దిస్ ఇస్ టైం అండి. నేను చాలా సార్లు నేను చెప్పాను, టైం నమ్ముతాను. టైం ఇప్పుడు ప్రూవ్ అయింది. ఏ పవన్ కళ్యాణ్ ఒకసారి ఓడిపోయారో ఈసారి డిప్యూటీ సీఎం గా ఆయన టైం తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇద్దరు జాయింట్ గా చేస్తున్నారు. మొన్న కూడా నేను ఏలూరులో, తెనాలిలో అంతా తిరిగి విజయవాడ తిరిగి వస్తున్నాను. థింగ్స్ ఆర్ గెటింగ్ బెటర్ అండి. ఐ విల్ నాట్ సే బెస్ట్, బట్ గెటింగ్ బెటర్. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ కానీ అవన్నీ ఈస్ గెటింగ్ బెటర్. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు బీయింగ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్, అది బాగా హెల్ప్ అవుతుంది పవన్ కళ్యాణ్. హీస్ గాట్ మోర్ ఎక్స్పీరియన్స్, థియరటికల్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. పవన్ కళ్యాణ్ హెస్ గాట్ క్రౌడ్ పుల్లింగ్ యూత్. సో ఆ దీని మీద రెండు జాయిన్ అవడంతో ఏంటంటే నా ఫీలింగ్ డెఫినెట్లీ ఇంకా నెక్స్ట్ 2-3 years లో అమరావతి విల్ లుక్ డిఫరెంట్. అమరావతి విల్ చేంజ్. ఆల్రెడీ ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ ది అనౌన్స్ చేశారు. సో థింగ్స్ విల్ గో, థింగ్స్ విల్ వెయిట్ చేయాలి. వెంటనే మనం కమెంట్ చేసి తప్పు చెప్పకూడదు. అవును, అంటే రాజకీయాల్లో మరి అదే ఆయన బ్రదర్ చిరంజీవి సక్సెస్ కాలేకపోయారు ఒక రకంగా, బట్ పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు, ఒక డిప్యూటీ సీఎం అయ్యారు. దీనిపై మీరేమంటారు? టైం అండి, ఈయనకి రాసి పెట్టి ఉంది. ఓకే, చిరంజీవి గారు ఆయన పార్టీ స్టార్ట్ చేశారు. అవును, పార్టీ స్టార్ట్ చేస్తే అందరూ హ్యూజ్, అప్పుడు పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ జనాలు అటే వెళ్ళారు మొత్తం. అంటే క్యాస్ట్ ఫ్యాక్టరీ ఉండొచ్చు, ఫ్యాన్స్ ఉండొచ్చు, అందరు వెళ్ళారు. హీ వన్ దాంట్లో, బట్ he could not win totally. Party did not win. సో తర్వాత ఆయన కాంగ్రెస్ లో విలీనం అవడం, దాని తర్వాత ఆయన he became a central minister. అవును. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే అంతవరకు ఉంది. సో ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది తెలియదు. అవును, బట్ ఈయన ఏంటంటే వన్ లీప్ అనమాట, డైరెక్ట్ లీప్. డిప్యూటీ సీఎం గా ఆయన్ని నామినేట్ చేయడం అది టైం అండి. అడవిలో ఉన్న మనిషిని కూడా తీసుకొచ్చి రాజా చేస్తున్నారు. అది నా నమ్మకం. ఓకే, పవన్ కళ్యాణ్ సనాతన బోర్డు పెట్టాలని ఫైట్ చేస్తున్నారు, దానిపై మీ కామెంట్ ఏంటి? లేదు, నేను బేసిక్లీ అండి, నేను పుట్టింది పెరిగింది చెన్నైలో అండి. ఐఎమ్ హిందూ ఫ్యామిలీ. ఓకే, సో హిందూ అంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. బట్ సేమ్ టైం మిగిలిన మతాన్ని, మిగిలిన వీళ్ళని కూడా నేను గౌరవిస్తాను. ఎందుకంటే చెన్నైలో నేను, అందరికీ తెలుసు, ఆ కాలనీలో మేము పుట్టి పెరిగిన వాళ్ళు. నా పక్క ఇల్లు ముస్లిమ్స్ అండి. వాళ్ళ ఇంట్లో అందరూ అమ్మాయిలు ఉండేవారు, అంటే చిన్న చిన్న పిల్లలు. నేను వాళ్ళ ఇంటికి నేనే కొడుకు అనమాట. సో వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను, అంటే భోజనం చేశాను. ఎందుకంటే మా అమ్మగారు అప్పుడప్పుడు టూర్స్కి వెళ్ళేవారు. మా అమ్మగారు వచ్చి కాలేజ్ ప్రిన్సిపల్, నాన్నగారు ఎప్పుడు టూర్స్ లో ఉండేవారు, నేను ఒంటరిగా ఉండేవాడిని. అప్పుడు వాళ్ళు వచ్చి మేము చూసుకుంటామండి, ఎందుకు మీరు భయపడతారని చెప్పేసి వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను. సో నాకు ఆ ముస్లిం కనెక్షన్, వాళ్ళ ప్రేయర్స్ కానీ వాళ్ళ ఇవన్నీ చిన్న వయసు నుంచే నాకు. నేను చదివిన స్కూల్ వచ్చి టోటల్ గా క్రిస్టియన్ స్కూల్, చర్చ్ పార్క్ అని చెప్పేసి క్రిస్టియన్. సో నాకు చిన్నప్పుడే నాకేంటంటే క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ది రెండు నాకు వచ్చింది. నాకు ఎక్కువ ఫ్రెండ్స్ పార్సీ వాళ్ళండి, పార్సీ కమ్యూనిటీ ఎక్కువ మంది ఉండేవారు. సో నాకు చిన్న వయసులో ఏంటంటే నాకు ఆ సెక్యులర్ ఫీలింగ్, నాకు అదంతా ఉండేది. బట్ అది ఓకే, బట్ యాజ్ ఎ హిందూ నేను ఐ లవ్ హిందూయిజం, బికాస్ హిందూయిజంలో ఎన్నో విషయాలు ఉన్నాయండి, అండ్ ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ అండి. అండ్ ఐ విల్ ప్రొటెక్ట్ హిందూయిజం, బట్ నేను ఐ రెస్పెక్ట్ అదర్ రిలీజన్స్. అంటే సుమన్ తల్వార్ ఇస్ సెక్యులర్. 200% secular. Okay, that is what I said. Congress party is a secular party. They do not have అది ఇది ఎక్కువ అయితే మనం అనుకోవడం చెప్పుకోవడం ఉంది, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఒక బ్లేమ్ ఉంది. ఏంటంటే వాళ్ళు ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తారు, క్రిస్టియన్స్ సపోర్ట్ చేస్తారు. మరి ఇప్పుడు ఉన్న సీఎం ఆయన ఏంటి, క్రిస్టియనా ముస్లిమా? మరి ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ మరి క్రిస్టియనా ముస్లిమా? నో, దే ఆర్ ఆల్ హిందూస్. మరి దే ఆర్ ఆల్ కంటిన్యూయింగ్. ఇప్పుడు దేశంలో పాలిటిక్స్ అట్లా లేవు కదా సుమన్ గారు, అంటే ఒక రకమైన డివిజన్ వచ్చేసింది, అదే నడుస్తుంది సార్. ఇప్పుడు పాలిటిక్స్ విల్ నాట్ బి పర్మనెంట్ అండి. దర్ ఇస్ నథింగ్ కాల్డ్ పర్మనెంట్ పాలిటిక్స్ అంటూ లేదు. నేను అందుకే చెప్తాను, స్టేట్మెంట్ అనేది ఈ రోజు చెప్పింది రేపు ఉండదు. ఈ రోజు నైట్ ఒక స్టేట్మెంట్ చెప్తారు, రేపు మార్నింగ్ మారిపోతుంది. నెవర్ టేక్ ఇట్ సీరియస్లీ. ఇప్పుడు ఎలక్షన్ దీనికి ఒక ఎజెండా ఉంటుంది, ఎలక్షన్ అయిన తర్వాత ఇంకోటి మనం అనుకుంటాం, అదేంటి ఎలక్షన్ టైం అలా మాట్లాడాడు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడాడు, అదే పాలిటిక్స్. నెవర్ టేక్ ఇట్ సీరియస్. ఐ విల్ నాట్ సే మీరు హిందూయిజమే ఫాలో అవ్వాలి, హిందూయిజమే గ్రేట్. నో, ఆల్ మెనీ రిలీజన్స్ వన్ గాడ్ అండి, ఇది నా పాలసీ. అంటే మీరు వెంకటేశ్వర స్వామిగా వేశారు, శ్రీరాముడిగా వేశారు, అంటే ఎన్టీఆర్ తర్వాత ఆ పాత్రలకి కొంత న్యాయం చేస్తున్నారని ఒక టాక్ కూడా వచ్చింది. మీకు ఇష్టమైన దేవుడు ఎవరంటే ఏం చెప్తారు సార్?
యాక్చువల్గా నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే చిన్నప్పుడు నాకు పెద్ద రిలీజియన్ భక్తి అదంతా ఉండేది కాదండి. ఇయర్లీ తిరుపతికి వెళ్ళడం, షిరిడికి వెళ్ళడం, ఇలా టెంపుల్స్కి వెళ్ళడం తప్ప నాకేం పెద్ద దేవుడి మీద పెద్ద భక్తి అలాంటిది లేదు. సరే, మా కులదేవత శివుడు మాకు. ఓకే సార్. సో గ్రామ దేవత వచ్చేసి మాకు నాగదేవత. సో ఇలా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ తర్వాత కొంచెం ఫెయిత్ పెరిగింది. కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అంతే అంతే, మనుషులు ఏం చేయలేకపోతారు, ఏం చేయలేదు, దేవుడా అట్లా కొంచెం వచ్చింది. నిజమైన టర్నింగ్ పాయింట్ నాకు నిజమైన ఇది ఎప్పుడు వచ్చిందంటే అన్నమయ్యలో ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ వచ్చిందో అప్పుడు నేను చేయను అన్నానండి. నేను చేయలేనండి, నాకు వద్దు, నాకు ఎన్టీఆర్ గారు చేసిన తర్వాత నేనేంటి, అబ్బా ఆయనతో మనం పోల్చుకోలేము, నన్ను వదిలేయండి అన్నాను. అప్పుడు డైరెక్టర్ రాఘవేంద్ర గారు, అశ్విని దత్ గారు, దొరసామరాజు గారు ఇంత ప్రొడ్యూసర్స్ ఇంటికి వచ్చి మాట్లాడి, లేదు సుమన్ మేము చూసాము, ఇప్పుడు జనరేషన్ నువ్వే కరెక్ట్, నువ్వే చేయాలి అది అని చెప్తే నేను చెప్తాను చెప్పి నైట్లో నాకు కొన్ని డ్రీమ్స్ వచ్చింది, పాజిటివ్ డ్రీమ్స్ వచ్చింది, చేశాను. చేసిన ఫస్ట్ డే గెటప్ వేయగానే అందరూ నాకు నమస్కారం పెట్టారు, చాలా మంది కాళ్ళు దండం పెట్టారు. సో దట్ వాజ్ అ గుడ్ సైన్ అన్నమాట. అంటే అపియరెన్స్ ఉంది చూసారా, ఇక్కడ మార్కులు వచ్చేసింది. ఇంకోటి ముఖ్యమైన విషయం, దాంట్లో మీసం తీయమన్నారు. మీసం తీస్తే కొందరు బాగుంటారు, కొందరు బాగుంటారు, ఇది ఓ డౌట్ నాకు. బట్ మీసం తీసేసి గెటప్ వేసి కిరీటం పెట్టి ఆభరణాలన్నీ వేసిన తర్వాత చూస్తే నాకే అబ్బా బాగుందా అని నేను ఫీల్ అయ్యాను. బట్ మనం బయట చెప్పకూడదు చెప్పి నేను సైలెంట్గా ఉండి, నేను మేకప్ వేసుకుని సెట్కి వెళ్ళినప్పుడు అందరూ లేచి నమస్కారం, కొందరేమో సాష్టాంగా కాలు మీద పడ్డా, అంటే జెన్యున్ గా, బిల్డప్ కాదు, జెన్యున్ గా ఫీల్ వచ్చేసింది. తర్వాత ఇంకా షూటింగ్ లో అందరూ చూసి అంటే అప్రిషియేట్ చేయడం, సీన్స్ మేము చేయడం, తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మేము సినిమా చూసాం, అప్పుడు అందరూ ఫ్లాట్ అయిపోయారు. అసలు నిజంగా ఇప్పుడు ఈ జనరేషన్ కి మీరే అండి వెంకటేశ్వర స్వామి. సరే రిలీజ్ ఫస్ట్ 2-3 days ఫ్లాప్, టాక్ బాగాలేదు. దాని తర్వాత పికప్ అయ్యి ఇంకా అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ రోజు మార్నింగ్ కూడా నేను ఫ్లైట్ లో దిగినప్పుడు నేను దిగి వెళ్తున్నాను, 3 లేడీస్ వచ్చి సుమన్ గారు అన్నారు. తిరిగాను, సార్ ఒక సెల్ఫీ తీసుకోవచ్చా అన్నారు. తీసుకోండి అన్నాను. మీరు సుమన్ కాదండి, మీరు శ్రీనివాస్ అండి అన్నారు. సో అంత గుర్తింపు, అది నిజంగా నాకు ఆ విషయంలో మట్టుకి నేను నిజంగా అక్కడ నేను అంటే నేను సినిమా స్టార్ట్ చేసి నేను అప్పుడే వెంకటేశ్వర స్వామి భక్తుడు అయిపోయాను. ఏదైనా బాస్ ఆయనే, ఏదైనా నా మైండ్కి ఒక థాట్ వస్తుందంటే ఆయనే. తర్వాత రామదాస్ లో రాముడు క్యారెక్టర్, దాని తర్వాత సత్యనారాయణ స్వామి అని చెప్పి సినిమా, దేవుడి క్యారెక్టర్ అన్ని అయిపోయింది, ఏం లేవు ఇంకా. ఓకే, చాలా మంది అన్నారని టాక్ ఏంటి, సుమన్ ఏంటి అలాంటి మహత్తరమైన పాత్రలు, అలాంటి పవిత్రమైన పాత్రలు అని కొందరు అన్నారని విన్నాను, కరెక్టేనా? అదే పవన్ కళ్యాణ్ ఏంటి పాలిటిక్స్ ఏంటి చెప్పినట్టు, అలాగే నన్ను కూడా ఏంటంటే ఈయనకి ఏంటి ఆ పని ఎందుకు, సైలెంట్ గా ఉండొచ్చు కదా, ఫైటింగ్ గీటింగ్ చేసుకుని ఉండొచ్చు కదా అన్నారు బిగినింగ్ లో. అది కూడా నేను మీ వరకు వచ్చింది, వచ్చింది డిస్కస్ చేస్తే డైరెక్టర్ గారు ఒకటే అన్నారు, సుమన్ నువ్వు ఏం ఫీల్ అవ్వద్దు, మేము చూసాం, మాకు తెలుసు, వీఆర్ కాన్ఫిడెంట్, ఇప్పుడు ఏం చెప్పం మేము, సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు చూడు ఏడుస్తారు థియేటర్లో అన్నారు. అలాగే అందరూ ఏడ్చారు. అంత అలాంటి పాత్రలు చేసేటప్పుడు గతంలో ఎన్టీ రామారావు కానీ మిగతా యాక్టర్స్ కొంత నిష్ఠతో ఉండేవారు అని అంటారు. అంటే దానికి తగ్గట్టుగా అంటే ఆ పాత్రకి ఆ పవిత్రతను చేకూర్చేలా నిష్ఠతో ఉండటం అనేది, మీరు కూడా అలాగే ఫాలో అయ్యారు? నాకు ఆయన ఏం చేశారో తెలియదండి. నాకు అప్పుడు సీనియర్స్ అందరూ నాతో పాటు ఉన్నారు, ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ నాతో పాటు కొందరు ఉన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయన నేల మీద పడుకునేవారు. తర్వాత ఆయన జనరల్ గా ఎర్లీ మార్నింగ్ 3కి లేస్తారు. జనరల్ అది ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2కే లేచేవారు, 3 o'clock లేసేవారు. సో లేచి 5కి అంతా రెడీగా ఉండేవారు. నాకు ఇక్కడ ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోలో 5 o'clockకి నేను రిపోర్టింగ్ టైం అండి, మేకప్ మార్నింగ్ 5కి. సో నేను మార్నింగ్ 3కి లేచి స్నానం చేసి రెడీ అయిపోయి 5కి వస్తే 5 to 9 మేకప్, 4 hours సార్ మేకప్. దానికి ఓపికగా ఉండేవారు, అలాగా తప్పదుగా. 9 o'clockకి సెట్కి వెళ్తే 1 o'clock బ్రేక్ ఇచ్చేవారు. ఆ 1 o'clock బ్రేక్ ఇస్తే రూమ్కి రావడం, కిరీటం అవన్నీ తీసేయడం, ముందు నేల మీద పడుకోవడం, ఒక అరగంట పడుకొని తర్వాత లేచి తర్వాత తినేసి మళ్ళీ టచ్అప్ చేసి తర్వాత ఈవినింగ్ 6, 7, 8 వరకు. అలా 8 months నేను చేశాను. 8 months నాన్ వెజిటేరియన్ వదిలేశాను. 8 months నో ఫ్యామిలీ లైఫ్ అండి. 8 months కింద నేల మీద పడుకోవడం, 8 months ఎంత చలి అయినా చల్లనీళ్ళతోనే స్నానం చేశారు. అసలు దేవుణ్ణి నమ్మలేని వాళ్ళు, దేవుళ్ళని విమర్శించే వాళ్ళు కూడా ఇప్పుడు దేవుడి మీద మళ్ళీ సినిమాలు తీస్తున్నారు,
డబ్బులు సంపాదించుకుంటున్నారు. సార్ ఇప్పుడు అది చేయవచ్చండి, కానీ ఇక్కడ ఒకటే చెప్తాను, ఈ ఒక్క విషయంలో మట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే కర్మ అనేది ఒకటి ఉంది, అది వెంటనే రియాక్ట్ అవ్వదండి. ఓకే, కొందరికి వెంటనే అవుతాయి, కొందరికి తర్వాత వస్తాయి. మోసం చేసి లేకపోతే జనాల్ని చీట్ చేసి తర్వాత అలాట్ చేసి ఈ ఒక్క పాయింట్ లో, అది హిందూయిజం ఉండొచ్చు, ఇస్లాం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, చేశారంటే మట్టికి తర్వాత వాళ్ళకి రిపర్కషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అది మట్టుకు తప్పు. ఎందుకంటే మీరు మామూలు అమాయకుల్ని మీరు మోసం చేస్తున్నారు. అవును, మామూలు ప్రజలు అమాయకులు, దేవుడు అంటే నమ్మి వాళ్ళు వస్తున్నారు. బట్ మీరు చేసే అక్కడ వ్యాపారం వచ్చేసి అది దొంగతనం వ్యాపారం, స్ట్రీట్ కాదు అది. అవును. సో డెఫినెట్లీ అది తగులుతాయి, అది వాళ్ళకి తగలకపోయినా వాళ్ళ పిల్లలకి తగులుతాయి. ఓకే, అది చూసి వాళ్ళు బాధపడతారు, ఏడుస్తారు. అంటే దేవుడి మీద మతాల మీద ఎంత విశ్వాసం ఉన్న సుమన్ గారు చేతపడిని ఎందుకు నమ్ముతున్నారు? సార్ అది ఉంది సార్, అది ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో లేదు, కానీ మీరు కేరళ రాష్ట్రంకి వెళ్ళారంటే అక్కడ చాలా ప్లేసెస్లో జరుగుతున్నాయి. అక్కడ కొన్ని ప్లేస్ ఉంది వేర్ ఆ చేతపడిని రిమూవ్ చేసే ఇది ఉంది, జనాలు ఇప్పుడు కూడా వస్తున్నారు, వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. మీ పైన ఎప్పుడైనా ఎవరైనా చేశారు సార్? నాకు తెలీదు, బట్ నేను కొంచెం అన్ఈజీగా ఫీల్ అయ్యి సంథింగ్ ఏదో అన్ఈజీగా అన్నప్పుడు నేను రెఫర్ చేస్తే రండి ఇక్కడ చేద్దాం అని చెప్పారు. అక్కడికి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు కూడా నమ్మకం లేదు. సరే ఇద్దరు ముగ్గురు చెప్పినప్పుడు మనం ఎందుకు చేయకూడదు, రేపు నేను అప్పుడే చెప్పాను కదా చేసి ఉండొచ్చు కదా అని అంటారు చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అది చేయడం మట్టుకు విత్ ఫెయిత్ తో చేశాను. అది చేశాను, ఆ పూజ అంతా ఉంది, అది బాగా చెండ అంతా కొడతారు, అదంతా ఉంది అనమాట. వచ్చేసాను, వెంటనే నాకు రాలా. అప్పుడు నేను అడిగాను, ఏమండి మీరు మరుసటి రోజే అడిగాను, ఏంటండి మీరు చేయమంటే చేశాను, నేను ఖర్చు పెట్టాను కదా లేదంటే, వాళ్ళు ఒకటే అన్నారు, ఏమండి ఈ రిలీజ్ ఎట్లా ఉందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్ తీసుకుంటే ఒక టైము, ఇంజక్షన్ తీసుకుంటే ఒక టైము, సిరప్ తీసుకుంటే ఒక టైము, అట్లా ఉంటుందండి ఇది. బట్ ఖచ్చితంగా ఏదో సమ్ 30 days 60 days లోపల మార్పు రావడం కాదు, మీకు బెటర్మెంట్ కూడా వస్తుంది. ఏదైతే బ్లాకేజెస్ ఉన్నాయో, ఏదైతే బ్లాక్ చేసి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ మీకు క్లియర్ అయ్యి మీకు వస్తాయండి అని చెప్పారు. అలాగే నాకు జరిగింది, ఫలితం వచ్చింది. అది నేను నమ్ముతాను. అసలు చేతబడులు దెయ్యాలు ఇదంతా ఉట్టి ట్రాష్ అని కొందరు చెప్తుంటారు, జన విజ్ఞాన వేదిక వాళ్ళ అభిప్రాయం, వాళ్ళు ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేసారో వాళ్ళకే తెలుస్తుంది సార్. అంటే ఈ మధ్య దేవుళ్ళ మీద ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి సార్, మనం చూసాం. ఆదిపురుషు, కల్కి, తర్వాత హనుమాను, తర్వాత మిరాయి, ఇప్పుడు మహేష్ బాబు శ్రీరాముడిగా ఎస్ఎస్ రాజమౌళి సినిమా కూడా వస్తున్నాయి. ఇలా రావడం మంచిదండి, ఎందుకంటే ప్రజల్లో ఏంటంటే కొంచెం ఈ నెగటివ్ ఇవన్నీ పోయి కొంచెం ఫెయిత్, అంటే హిందూయిజం అని కాదు, ఇప్పుడు వాళ్ళు హిందూ క్యారెక్టర్స్ చేస్తున్నారు కాబట్టి హిందూస్కి ఏంటంటే ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ రావడం. ఈవెన్ నా ముస్లిం అభిమానులు, క్రిస్టియన్ అభిమానులు కూడా అన్నమయ్య సినిమా చూసి కూడా చాలా మంది వచ్చి ఎంత బాగున్నారండి అన్నమయ్య దీంట్లో, ఎంత చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో దానికి తగ్గ రాసి చేస్తే డెఫినెట్లీ జనాలకి నచ్చుతుంది. మరి మహేష్ బాబు వారణాసి టీజర్ చూసారా? మీకంటే అందంగా ఉన్నారు మహేష్ బాబు. నాకన్నా అందంగా ఉన్నాడు సార్, ఎవరు కాదంటారు ఇప్పుడు. బట్ అంటే డెఫినెట్లీ బాగా సూట్ అయింది. అండ్ రాజమౌళి గారు టాప్ డైరెక్టర్ కాబట్టి ఐ థింక్ ఈ సినిమాలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. సో దానికి ఏమే మాక్సిమం ఇప్పుడు ఏఐ వచ్చేసింది, సో సీజీ ఉంది, అన్ని ఒక ఆడియన్స్ లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గ టచ్ అయ్యిందంటే డెఫినెట్లీ బాగుంది. ఒక విమర్శ ఉంది సార్, అంటే సినిమా వాళ్ళు పురాణాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మార్చేస్తున్నారు అని. ఎందుకంటే అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడని, వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాడని సినిమాల్లో చూపించేస్తున్నారు. అది కొంత మిస్లీడ్ చేయటం కాదా? తప్పకుండా సార్, హిస్టరీని ఎవరు చేంజ్ చేయకూడదు, అడిగేవాళ్ళు ఎవరు లేరు. అలా జరిగేటప్పుడు కోర్టులో వెళ్ళి ఎవరైనా ఒక ప్లీ వేసి ఆపేసి ఇది కరెక్ట్ కాదు ఇది అని చెప్పి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిపురుషు సినిమా వచ్చిందండి. ఆదిపురుషు సినిమాలో రావణాసురుడు గెటపే వేరే అండి, లెదర్ జాకెట్, లెదర్ ఇది, అందుకే అది క్లిక్ అవ్వలేదు. అండ్ రాముల వారిని మీసాలతో చూపించారు, ప్రభాస్ ని. మరి వీళ్ళందరూ ఎలా యాక్ట్ చేశారో తెలియదు, కానీ కమెంట్ చేశారు, కానీ ఎవరు ఆ సినిమాను ఆపల. హిందూయిజం మరి డెవలప్ అవ్వాలి, హిందూయిజం మరి అందరికి రీచ్ అవ్వాలంటే డెఫినెట్లీ ఇదన్నీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకపోతే ఇంకా అలాగే ఎవరికి వాళ్ళు నచ్చినట్టు చేస్తారు జరుగుతుంది. ఇదే వాళ్ళు వేరే రిలీజన్ మీద థీమ్ అని చెప్పండి, అది థియేటర్ తగలబెట్టి ఉంటారు. మన హిందువులు కాబట్టి వీ కెప్ట్ క్వైట్, ఎందుకంటే వీఆర్ సాఫ్ట్. సార్ ఇప్పటివరకు చాలా అంశాలు మాట్లాడాం. ఇక మీ ప్రొఫైల్, మీ కెరీర్ విషయంలో చూస్తే అసలు ఏంటి సార్, మీ నాన్నగారు అమ్మగారు ఏం చేసేవారు,
నాన్నగారు యాక్చువల్లీ హీ స్టడీడ్ లా అండి, లా లా చేశారు. కానీ ఆయన తర్వాత ఏంటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మేనేజర్గా జాయిన్ అయ్యి తర్వాత ఒక మంచి జనరల్ మేనేజర్ లెవెల్కి వచ్చారు. మదర్ కూడా ఏంటంటే MABT చేశారు, లెక్చరర్గా జాయిన్ అయ్యారు. బట్ రిటైర్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వైస్ ఛాన్సలర్ ఆ పొజిషన్కి వచ్చి రిటైర్ అయ్యారు. సో రెండు ఎడ్యుకేషన్ ఇదే, సినిమా ఫీల్డ్కి సంబంధం ఏమీ లేదు. అలాగే గ్రాండ్ ఫాదర్ కూడా ఏంటంటే లీగల్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ ఫాదర్ సైడ్ అంతా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు కూడా నా కజిన్స్ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. కర్ణాటకలో లేడీస్ అండి, ACP DCP వాళ్ళు ఉన్నారు అన్నమాట. నేను ఒక్కడనే సినిమా ఫీల్డ్కి వచ్చాను అనమాట. మీరు ఎంతమంది సార్ పిల్లలు? అంటే ఓన్లీ వన్. అండ్ నా వైఫ్ శిరీష అండి, మన DV నరసరాజు గారు ఆయన గ్రాండ్ డాటర్ అనమాట. సో నాకు ఒక డాటర్ అఖిలజ ప్రత్యూష అని, ఆవిడ MSc హ్యూమన్ జెనెటిక్స్ మణిపాల్లో చదివింది అండ్ షీ గాట్ అ గోల్డ్ మెడల్ అనమాట. గ్రేట్ సార్. సో ఆ లైన్ లో వెళ్ళి షీజ్ భరతనాట్యం డాన్స్. పిల్లలు ఇటు వచ్చే అంటే సినిమా ఇండస్ట్రీ ఏమి నేను కష్టపడుతుంది చూస్తుంది ఆవిడ. ఓహో, అంటే మరి ఇంక లేదు మీతోనే ఇంకా ఎండ్. డాన్స్ లో ఆవిడకి బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో ఆవిడకి అంత ఇంట్రెస్ట్ లేదనుకో, మేము కూడా నేను ఫోర్స్ చేయలేదు. అంటే ఆవిడకి ఏది ఇష్టం ఉందో ఆవిడ చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్పించాం, సో అదే కంటిన్యూ చేసింది. సో అలాగే ఆవిడ సబ్జెక్ట్ హ్యూమన్ జెనెటిక్స్ నేను చేయాలని చెప్పింది. టఫ్ సబ్జెక్ట్ అది, ఓకే చేసుకోమని చెప్పాం. 2 years మణిపాల్లో వెళ్ళిపోయి అక్కడే ఉంది, చదివింది. షీ గాట్ ఎ గోల్డ్ మెడల్ ఆల్సో. గ్రేట్. సో దట్స్ ఇట్. ఓకే, ఫస్ట్ సినిమా ఫస్ట్ రోజే మీరు ఫైటర్ పళ్ళు రాలు కొట్టారంటారు, కరెక్ట్? ఫస్ట్ సినిమా కాదండి, అది తమిళ్లో నేను చేసేటప్పుడు. నాకు అప్పుడు అంటే నా కెరియర్ ఈ విషయం వచ్చేటప్పటికి ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. ఈ రోజు నన్ను చూసారండి, ఈ రోజు నన్ను చూశారు. మధ్యాహ్నం ఇంటికి మనిషి వచ్చారు, అంటే ఒక మెకానిక్, కార్ మెకానిక్, అతను కిట్టు అని చెప్పి మాకు తెలిసిన. సాయంత్రం మాట్లాడాడు. మరుసటి రోజు మేము ముందు వద్దన్నాను, మా మదర్ తర్వాత పర్లేదు ట్రై చేయపో తప్పే ఉంది అన్నారు మా మదర్, కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉండి. మరుసటి రోజు డైరెక్టర్ ప్రొడ్యూసర్ రామన్న అని చెప్పి తమిళ్లో చూశాను. ఆ రోజు ఈవినింగ్ కి నేను హీరో అయిపోయాను. షూటింగ్ చూడాలని పిచ్చి ఉంది, షూటింగ్ చూశాను. చూసిన తర్వాత అబ్బో, అంటే అప్పట్లో చాలా డిఫికల్ట్ అండి, పెద్ద పెద్ద లైట్లు, ఎక్విప్మెంట్ అన్ని ఇప్పుడు ఉన్న ఎక్విప్మెంట్ కి 10 times పెద్ద, హీట్ కూడా హీట్, తర్వాత ఇన్ని రిహర్సల్సా అలా అని చూసి నేను ఇంకా అసలు ఆ థాటే రాలా. బట్ అదే టైము నా డెస్టినీ అంటాను చూసారా. 3rd day మార్నింగ్ నేను స్టూడియోలో ఉన్నాను. ఫ్లైట్స్ ముందు కెమెరా ముందు నిలబడిన తర్వాత అప్పుడు తెలిసింది కష్టం ఏంటో. తర్వాత సాంగ్ షూటింగ్ అన్నారు, నాకేమో ఈ సినిమా డాన్స్ తెలియదు. మామూలు బయట మ్యూజిక్ పెడితే ఇలా ఇలా ఏదో చేయడం అంతే తెలియదు. అప్పుడు సుందరం మాస్టర్ నాకు ఫస్ట్ డాన్స్, ఫాదర్. సో ఆయన నా రిహర్సల్ చూసి, సుమన్ నువ్వు డాన్స్ నేర్చుకోవాలి, ఈ సాంగ్ వరకు నేను మేనేజ్ చేస్తాను, ఎందుకంటే దీంట్లో పెద్ద మూమెంట్స్ లేవు, బట్ నీకు ఎందుకంటే ఆ సింక్ చేయడం అవన్నీ నేర్చుకోవాలి, నువ్వు డాన్స్ నేర్చుకున్నావు. సార్ ఎలా సార్, నాకు షూటింగ్ ఏమో 3 months వరకు ఉంది అంటే, మార్నింగ్ వెళ్ళు క్లాస్కి అని చెప్పి చాలా కూల్గా చెప్పాడు. అంటే మార్నింగ్ నేను 4:30కి లేచి బయలుదేరి 5 to 6 డాన్స్ క్లాసు, ఇంటికి వచ్చి స్నానం చేసి 7:30కి షూటింగ్, నైట్ సినిమా. ఇట్లా నా కెరియర్ని నేను చేసుకుని పోతున్నాను. నా ఎసెట్ ఏంటి అక్కడ, నేను కరాటే బ్లాక్ బెల్ట్ అప్పుడు. సో దాన్ని నాకు ఎవరు నేర్పించక్కర్లా, నేను వాళ్ళందరికీ కంపోజింగ్ చేసి ఇలా ఉంటే ఇలా వెళ్ళడం, వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. అప్పుడు ఫైట్ చేసేటప్పుడు తెలియకుండా, అంటే రాంగ్, అవతల వాడిది రాంగ్ టైమింగ్, ఆయన ఇటు తిరగడం వల్ల ఇటు తిరిగాడు, తగిలింది, ఎగిరిపోయింది. అదే తప్ప అలా ఒక బిగినింగ్ లో అంటే నాకు సినిమాటిక్ ఫైట్ అప్పటికే రాలా. అంటే మీరు చేయడం డైరెక్ట్ కొట్టడమే కదా ఒరిజినల్. అట్లా నాకు రియాక్షన్ రాకపోతే, సార్ ఇక్కడ రియాక్ట్ చేయాలంటే నేను చెప్పాను, నువ్వు కొడితే కదా నాకు రియాక్షన్. సార్ నేను కొట్టను సార్, నేను అంతవరకే తీసుకొస్తాను, మీరే రియాక్ట్ చేయండి, అలా కుదరదు, నువ్వు కొడితేనే నాకు కొంచెం. కానీ మీరు సీరియస్ అలా చేస్తుంటే ఇప్పుడు చాలా మంది హాస్పిటల్ ఉంటారు. నేనే కుట్టించుకున్నాను, అప్పుడే నాకు రియాక్షన్ వచ్చింది. తర్వాత మెల్లిగా ఓహో ఇది యాక్టింగ్, ఇది రియల్ కాదు, దానికి తగ్గట్టు మనం చేయకూడదు, వాళ్ళు చేయకూడదు అని చెప్పి తర్వాత చేంజ్, చాలా స్టెప్ బై స్టెప్ గా ఎవ్రీథింగ్ నేను ఐ లెర్న్డ్ అండి. ఐ వాజ్ ఎ వెరీ ఇమ్మెచ్యూర్ యాక్టర్. నాకు ఏమీ తెలియదు. సినిమాలు చేయడం ఒక ఎత్తు, మన కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నాయని అనేది రెండో ఎత్తు. మూడోది మాలాంటి వాళ్ళని, కానీ ఇందాక అన్నమయ్య అన్నట్టుగా ఆ సినిమాలు ఆయన కోసం చూడాలని మేమందరం అనుకున్నట్టు, అంటే నేను ప్రేక్షకుని అనుకోండి అట్లా.
అది చాలు సార్. మీరు కెరీర్ లో మీరు అంతకు మించిన సక్సెస్ ఏంటి, అంతకు మించిన రీచ్ అవటం ఏంటి? నా రికార్డు నేను సృష్టించేసానండి. ఇప్పుడు ఇంకా వచ్చేదంతా ఏంటంటే బోనస్. ఎందుకంటే ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు వెంకటేశ్వర స్వామి భక్తుడు. అన్నమయ్య సినిమా కరెక్ట్ గా టైం రిలీజ్ అయింది, ఆయన పవర్ లో ఉన్నాడు. ఆయన ఎవరో చెప్పారంట ఇట్లా అన్నమయ్య సినిమా ఉందంటే నేను చూడాలని చెప్పారు. ప్రింట్ తెప్పించన్నాడు. ప్రింట్ వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామికి ఎవరు యాక్ట్ చేశారు ఆయన కూడా రమ్మని చెప్పండి, ఆయన ఎప్పుడు వస్తాడో అప్పుడే చూద్దాం అని చెప్పి చెప్పేశాడు. నాకు అక్కడి నుంచి కాల్ వచ్చింది. సో యాజ్ ఎ స్టేట్ గెస్ట్ గా నేను అక్కడికి వెళ్ళాను. I sat with the President of India. Great. Not for 5 minutes. For 2.5 hours I sat with him. I had breakfast, I had lunch, I had tea. Great. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాకు హాఫ్ డే నాకు ఇచ్చాడు సార్. అంతగానే రికార్డింగ్ ఏం కావాలండి? అవును. సుమన్ గారు అంటే 84-85 టైంలో ఏ సౌత్ ఇండియన్ స్టార్ అందుకోని రెమ్యునరేషన్ దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు అందుకునేవారు అంటారు, వాస్తవేనా? లేదండి, ఇట్స్ రాంగ్ న్యూస్ అన్నమాట. నేను ఎందుకు డిఫెండ్ చేస్తున్నానంటే నాకు బిగినింగ్ స్టేజ్లో నా ప్రొడ్యూసర్ అంటే ఫస్ట్ తమిళ్ ప్రొడ్యూసర్ అంటే సినిమా ఫీల్డ్ గురించి తెలియదు కదా, ఆయన ఒకటే చెప్పాడండి, నీ రెన్యూమరేషన్ని నువ్వు పెంచొద్దు, నీ రెన్యూమరేషన్ పెరుగుతాయి, నీ రెన్యూమరేషన్ పెరిగిన రెన్యూమరేషన్ నీకు వస్తాయి. ఎందుకంటే మార్కెట్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు, ఎంత కలెక్షన్ వస్తుంది ఎంత పోతుంది నీకు తెలియదు. నీకు కలెక్షన్ ఉన్నప్పుడు నీకు డిమాండ్ వస్తుంది, నీకు అక్కడ సినిమా కలెక్షన్ లేనప్పుడు నీకు రాదు. సో నువ్వుగా డిమాండ్ చేసావంటే ప్రొడ్యూసర్స్ రారు. నీ క్యారెక్టర్, నీ స్టోరీ, నీకు డైరెక్టర్ ఎవరు అని అంతవరకు అడుగు. సో నేను అప్పటి నుంచి ఏంటంటే ఆ డిసిప్లిన్ని, సెట్లో ఆ డివోషన్ని, ఆ డెడికేషన్ని అది మెయింటైన్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడు నేను అడగలా, ఎప్పుడు హైయెస్ట్ రెమ్యునరేషన్ అని చెప్పి నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను పెద్ద సినిమాలు చేసాను, చిన్న సినిమాలు కూడా చేశాను. అప్పట్లో ఓన్లీ పెద్ద సినిమాలు పెద్ద డైరెక్టర్ కూడా చేయాల. యాక్చువల్లీ నాకు హిట్స్ కూడా వచ్చిందేమో చిన్న డైరెక్టర్స్ తోనే, అంటే అప్కమింగ్ డైరెక్టర్స్ తో. నాకు పెద్ద డైరెక్టర్స్ తో నాకు పెద్ద అవకాశాలు రాలేదు. చిన్న డైరెక్టర్స్ తోనే నాకేంటంటే హిట్స్ నేను ఇచ్చాను, రిపీట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కాట్రగడ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో నేను 7-8 సినిమాలు చేశాను. 7-8 సినిమాలు అన్ని వేరే వేరే డైరెక్టర్స్ కొందరే రిపీట్ అయ్యారు. ఇప్పుడు నేను రెన్యుమరేషన్ ఎక్కువ అడిగి ఉంటే డెఫినెట్లీ ప్రొడ్యూసర్కి ఇబ్బంది కదా, వాళ్ళని రిపీట్ చేయరుగా, ఆటోమేటిక్ మనకు అవకాశాలు తగ్గిపోతాయి. కానీ నేను ఇప్పుడు ప్రౌడ్గా చెప్తానండి, హీరోగా ఐ హావ్ బీన్ రిపీటెడ్ 3 or 4 times by each producer. So great. That is my discipline, my conduct. మా ఇది సార్. ఈ తరం హీరోల్లో అంటే ఈ తరం అంటే మీ తరం హీరోలు మీకు ఎవరు బాగా క్లోజ్ సార్? చిరంజీవి, బాలకృష్ణ, సార్ నాగార్జున. మాకు 80s అని ఒక గ్రూప్ ఉందండి, ముందు లేదు. ముందు షూటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు ఇంటికి వెళ్ళిపోవడం. అప్పుడప్పుడు చిరంజీవి ఇంట్లో గెట్ టుగెదర్, అది 80s గ్రూప్ అని. సుహాసిని, మన మణిరత్నం సుహాసిని అండ్ లిజీ, ప్రియదర్శన లిజీ ఉంది కదా, వాళ్ళు ఫామ్ చేశారు. సో ఫామ్ చేస్తే ఇయర్లీ ఒక 3 times అండి మేము కలుస్తాం. 80s గ్రూప్ మేము కలుస్తాం. అక్కడ ఏంటంటే మా ఈగోలు, మా యాటిట్యూడ్ మాకు అవన్నీ లేవు. ఉన్న అవన్నీ బయట వదిలేసి నేల మీద కూర్చోవడం సరదాగా ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు ఒక పార్టీ లెవెల్లో డాన్స్ గేమ్స్ చేసుకోవడం, పాట పాడడం, ఆ విధంగా మేము ఉంటాం. వీ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ఫ్యామిలీ మ్యాటర్స్. మేముగా ఏదైనా చెప్తే అంటే పిల్లలు ఇది చేస్తున్నారు లేకపోతే ఇది నేను చేస్తున్నా ఇది చేస్తున్నాను తప్ప మాట్లాడేది షూటింగ్స్ గురించి, సరదాగా బయట గురించి సరదాగా ఉండిపోవడం, అది చేస్తున్నా, అలా మెయింటైన్ చేస్తూనే ఉన్నాం. అంటే సినిమా తారలకి కొంత యాటిట్యూడ్ ఎక్కువ, వాళ్ళు దైవం సంబూతులుగా ఫీల్ అవుతుంటారు అని కొందరి మీద ఉంది, అట్లా టాక్ ఉంది. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తుంటాను, చెప్తున్నా ఉదాహరణ చెప్తాను. అవునవును, చెప్పండి సార్ ప్లీజ్. ఎర్లీ మార్నింగ్ వెళ్తానండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఫ్లైట్ అంటే నేను కొంచెం రెడీ అవడంతో కొంచెం టైం పడుతుంది. నేను 2 o'clock లేస్తానండి. 2కి లేచి నేనే కాఫీ చేసుకొని నేనే మెల్లిగా లేచి అవన్నీ చేసి 3:30కి బయలుదేరుతాను. 3:30 బయలుదేరి 4:30కి వస్తానండి. అంటే 6 o'clock ఫ్లైట్కి ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్ వాళ్ళందరికీ తెలుసు నేను ఎప్పుడు ఆన్ టైంలో ఉంటాను, లేట్గా చాలా రేర్ అది. నేను అలాగే వెళ్తుంటే సార్ ఒక సెల్ఫీ తీయవచ్చని అడుగుతాడు. ప్రీవియస్ డే నేను షూటింగ్ చేసి నేను మిడ్-నైట్ లేసి నేను వెళ్తున్నాను, టైర్డ్గా ఉంటాను కదా. అటు సెల్ఫీ తీసిన తర్వాత ఫేస్ ఏంటి సార్ డల్గా ఉంది అంటాడు. కళ్ళు ఏంటి ఎర్రగా ఉంది, నైట్ కొంచెం ఎక్కువ అయిందా అంటాడు. ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి చాలా. నాకు నా మైండ్ ట్యూన్ అప్ అయింది కాబట్టి నేనేం చెప్పను. అవునవును, లేదండి నిద్ర లేదండి, కొందరు వెంటనే రియాక్ట్ అవుతారు. ఇంకా బాలకృష్ణ గారు అయితే వెంటనే ఉంటుంది రియాక్షన్. మోహన్ బాబు గారు ఉన్నారు, అవును, ఆయన ఎక్స్ట్రీమ్, అవును, ఆయన కంట్రోల్ చేయలేడు.
బాలకృష్ణ అయినా ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి చెప్తానండి. బాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యే, బాలకృష్ణ గారు ఒక బసవతారక దానికి చైర్మన్, అది కాకుండా ఆయనకి వేరే ఇది ఉంది, అది కాకుండా ఆయన యాక్టర్, ఎన్ని ఉంటాయండి బ్రెయిన్లో. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అవును, అది వదిలేస్తే ఎవరికైనా సప్పని కోపం వస్తుంది. సార్, ఎంత ఆనందంగా నడుస్తున్న మీ జీవితంలో 1985 మే 19 అనేది ఒక చీకటి రోజుగా ఉండిపోయింది. ఏంటంటే సుమన్ కెరీర్ చూసి ఎవరికి అంత ఏడుపు, ఎవరికి అంత వారవలేనితనం, ఎందుకు అంత ఒక ఇన్ని కేసులు జైలుకి వెళ్ళటం ఇదంతా? చంద్రబాబు నాయుడు ఎందుకు జైలుకి వెళ్ళారు చెప్పండి మీరు? క్లీన్ మనిషి కదా. పోనీ అప్పుడు జైలుకి వెళ్ళారు ఆయన. జైలుకి వెళ్ళిన తర్వాత ఆ కేసు ఏమైంది? ఏమీ లేదు. టైం అన్నది చాలా చాలా పవర్ఫుల్. సో నాకు ఆ టైంలో అట్లా జరగాలని ఉంది. తర్వాత ఏమీ ప్రూఫ్ లేదు, ఏమీ లేదు. బట్ ఒక 85 మే 19 నుంచి ఆల్మోస్ట్ ఆల్ 3 years చెప్పొచ్చు. 88 వరకు నేను సఫర్ అయ్యాను. అంటే ఆ సఫరింగ్లో చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా విషయాలు జరిగింది, అదంతా ఓకే. బట్ ఒక మంచి గోల్డెన్ పీరియడ్లో నాకు ఆ స్ట్రైక్ నాకు రావడం, పెద్ద దెబ్బ అవడం. బట్ ఆ టైంలో ఇందాక మీకు చెప్పాను ముందే, మంచి స్నేహితులు నాకు దొరికారు. ఆ టైంలో నా ప్రొడ్యూసర్స్ అందరూ నన్ను సపోర్ట్ చేశారు, ఎవరు నన్ను వదల్లా. ఎస్పెషలీ కాటగడ ప్రసాద్ గారు. నేను నిబంధనలో ఉన్నప్పుడే వచ్చి 3 సినిమాలు, బందిపోటు, ఉగ్రనేత్రుడు, పల్నాటి రుద్రయ్య, 3 సినిమాలు ఆయన చేసి 3 100 days హిట్ ఇచ్చారు. అప్పుడు వచ్చిన మీ మీద ఉన్న ఆరోపణలు, బ్లూ ఫిల్మ్స్, తర్వాత నకిలీ మద్యం, ఇవన్నీ అత్యాచార గూండాస్ యాక్ట్ కి కావాల్సిన ఏమేమి ఉన్నాయో అన్ని కేసులు పెట్టారు సార్. నేను గూండాస్ యాక్ట్ లో పెట్టారు. సో గూండాస్ యాక్ట్ కని ఒక 11 కేసులు పెట్టాలి. యాక్చువల్లీ గూండాస్ యాక్ట్ ఇదే కావాలి, బ్లూ ఫిలిం కాదు. బ్లూ ఫిలిం తో సంబంధం, ఎందుకంటే బ్లూ ఫిలిం తర్వాత వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏం చేశారంటే, బ్లూ ఫిలిం ఈజ్ నాట్ ఏ క్రైమ్. 1 person is acting, 1 person is shooting. It is not a crime. Right. ఆ తర్వాత డిస్కషన్ వచ్చింది, ఇవి క్రైమ్స్, థ్రెటనింగ్ ఆఫ్ లైఫ్, అటెంప్ట్ మర్డర్, ఇల్లిసిట్ లిక్కర్, అది గూండాస్ యాక్ట్. గూండాస్ యాక్ట్ వేసి గూండాస్ యాక్ట్ లో ఫస్ట్ బెయిల్ సౌత్ ఇండియాలో నేను తీసుకున్నాను. నా లాయర్ ఫైట్ చేసి తీసుకున్నాను. ఎందుకంటే ఆ డేట్లు ఏదైతే ఆ డేట్స్ మీద వాళ్ళు క్రైమ్ చెప్పారో, ఆ 3 డేట్లు నేను వేరే చోట షూటింగ్ లో ఉన్నాను. లక్కీగా షూటింగ్ లో ఉన్నాను, బెంగళూరులో ఉన్నాను, మైసూర్లో ఉన్నాను. సో ఆ ప్రూఫ్ పెట్టగానే అది డ్రాప్ అయిపోయింది. అంటే ఎవరికి సార్ సుమన్ అంటే అంత కక్ష, ఎవరికి దీని వెనక మాస్టర్ మైండ్ ఎవరు తెలిసిందా తర్వాత? యాక్చువల్లీ అది వేరే ఒక ప్రాబ్లం ఉంది, సినిమాస్ ఇండస్ట్రీకి సంబంధించింది కాదు. అంటే కుటుంబ తగాదాలు అలాంటివి. మా ఫ్రెండ్ వాళ్ళు ఏదో సమ్ లవ్ అఫేర్ అండి, అదేదో జరిగింది. అది అందరికి తెలుసు, అక్కడ తమిళనాడులో అందరికి తెలుసు, ఇక్కడ తెలియదు, తమిళనాడులో తెలుసు. అప్పుడు వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ పీపుల్, వాళ్ళు అంటే జనరల్ గా ఒక 5-6 మంది ఉంటాం కదా. ఆ 5-6 మందికి ఎఫెక్ట్ అయింది. ఆ మిగిలిన వాళ్ళు న్యూస్ రాలా. నేను సెలబ్రిటీ కాబట్టి బయటకు వచ్చింది. ఆ మిగిలిన వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ లో కొన్ని డ్యామేజెస్ జరిగింది. తర్వాత మాకేమి సంబంధం లేదు తెలిసి తర్వాత వాళ్ళు తప్పైపోయిందండి, ఇంకా మేము ఈ కేసు ప్రెషర్ మేము పెట్టము, మీరు ఏం కావాలంటే మీరు చేసుకోండి అన్నారు. బట్ ఇట్ వాజ్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే ఇప్పుడు నా డాక్యుమెంట్ సైన్ చేసింది చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, డీజీపీ. సో మళ్ళా వాపస్ తప్పు అయిపోయిందండి అంటే అది ఇబ్బంది కదా అది. సో అది కొంచెం టైం పట్టింది ఆ ప్రాసెస్ అన్ని. కొంచెం అది కేస్ కంబషన్ అంటారు, లీగల్ టర్మ్స్ కంబషన్ అంటారు. ఫైనల్ గా కేసు కంబషన్ చేసి అప్పుడు గవర్నర్ అలెగ్జాండర్, అంటే మా మదర్ వాళ్ళ బ్యాచ్మేట్ పీసీ అలెగ్జాండర్, తమిళనాడు గవర్నర్, ఆయన వెళ్ళి మా మదర్ కలిసి, ఏమండి ఎఫ్ఐఆర్ లో పెట్టారు, 2.5 years అయింది, 2.5 years ఎఫ్ఐఆర్ ఏంటండి, అంత టెర్రరిస్ట్ ఏంటి అతను, వైద్య. అప్పుడు ఆయన ఆఫీసర్స్ ని పిలిస్తే అప్పుడు వాళ్ళు వచ్చి, లేదు సార్ ఇది కాదు, ఇది బట్ ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్ కేసు, క్లోజ్ ద మ్యాటర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చెప్తే టక్ అని క్లోజ్ అయిపోయి మ్యాటర్ అయిపోయింది. మీ స్నేహితుడి ప్రేమ వ్యవహారం దీని వెనక్కి కారణం. ఇండస్ట్రీలో మీరంటే పడన వాళ్ళు చేయించారు, చిరంజీవి చేయించారు, యాడ్ అవుతాయి సార్. ఇలాగ ఎందుకు సార్ ఎక్కువ ప్రచారం జరిగింది? ఉంటాయి సార్ ఫ్యాన్స్. పాపం ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఫ్యాన్స్ క్లాష్ జరుగుతున్నాయండి ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు చెప్పాలంటే ఫ్యాన్స్ గొడవ చేసుకుంటారు, కొట్టుకుంటున్నారు, చేస్తున్నారు. చాలా ఫూలిష్నెస్. అలాంటిది ఏది ఉండదు. కానీ వీళ్ళే ఎవడో ఒకరు సృష్టించి అలా అన్నారని ఇలా అన్నారని న్యూస్ లో రావడం. అండ్ అప్పట్లో ఈ జర్నలిజం కూడా ఎలా ఉంటుందంటే, ఈ బుక్స్ అంటారు కదా, అంటే అప్పుడు ఎందుకు సార్ స్పెసిఫిక్ గా చిరంజీవి పేరు వచ్చింది? అంటే అది అంటే చిరంజీవికి మీకు పోటీ ఏమైనా ఉండేదా? డెఫినెట్లీ.
ఇండస్ట్రీ మేమే కదండి అప్పుడు. ఇప్పుడు రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వేరే గ్రూప్ ఉండేది. బట్ అందరికీ తెలుసు నేను చిరంజీవి గారు అంటే 1 or 2, 2 or 1 అని చెప్పినా కూడా మేమే సాంగ్స్ ఫైట్స్ అవన్నీ చెప్తే మాదే సినిమాలు. అండ్ సినిమాలంతా ఏంటంటే అక్కడ నెలకి ఒక సినిమా మాది రిలీజ్. నెలకొకటి. నేను చిరంజీవి గారు కూడా మేము సంవత్సరానికి 8 సినిమాలు 9 సినిమాలు రిలీజ్ అయ్యేది. మా వర్కింగ్ అవర్స్ డిఫరెంట్. ఇప్పుడు వీళ్ళంతా చేయలేరండి. మార్నింగ్ 7 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 12 దాకా వర్క్ చేసాం. 3 షిఫ్ట్లు, 3 ప్రొడ్యూసర్స్ కి. ఆ వర్కింగ్ స్టైల్ ఇప్పుడు ఎవరు చేయలేరు. అందరూ చిరంజీవి గారు ఇంక్లూడింగ్ కృష్ణ గారు కూడా చేశారు ఆ టైంలో. అంటే రిటైర్మెంట్ స్టేజ్ అయినా నైట్స్ చేసాం. సో అట్లా మాకే కాంపిటీషన్. ఆ డిస్ట్రిబ్యూటర్స్ లో కూడా థియేటర్ దొరకాలి కదా, మల్టీప్లెక్స్ లేవు. సో చిరంజీవి గారి సినిమా వస్తుందా, అప్పుడు సుమన్ సినిమా వెనక్కి వేద్దాం. సుమన్ సినిమా వస్తుందా, అప్పుడు చిరంజీవి గారి సినిమా 2 వారాలు వెనక్కి వెళ్దాం. ఇట్లా మాట్లాడుకుని ఒకే డిస్ట్రిబ్యూటర్ 2 సినిమాలు కొనేవాడు. ఇలా అంతా ఉండేది. సో ఐ వాజ్ హిస్ కాంపిటీటర్, హీ వాజ్ మై కాంపిటీటర్. అది దట్ జనరలీ ఎవ్రీబడి నోస్. వేరే ఎవరు లేరు. సో జనరలీ బ్లేమ్ అలాగే వస్తుంది. అతనే చేసి ఉంటాడు, ఇతనే చేసి ఉంటాడు. తర్వాత ఏదో ఒక ఎల్లో జర్నలిజం లో ఒకటి రాస్తాడండి, అది బాగా పబ్లిష్ అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య సంభాషణ వచ్చిందా, ఏంటి సుమన్ ఇట్లాగా అంటున్నారు నా మీద అని? చాలా సార్లు ఇంటర్వ్యూస్ లో వస్తున్నప్పుడు అంతా ఆయన ఎవరో ప్రెస్ రిపోర్టర్ కూడా అడిగాడు, ఏంటయ్యా ఇది ఇన్నిసార్లు నన్ను సుమన్ ని మీరు చేస్తున్నారు, కరెక్ట్ కాదు అది. మేము ఇది అంత మంచి ఫ్రెండ్స్, మేము కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం, అలా మీరు చేయడం అది కరెక్ట్ కాదని చెప్పి ఆయనే మందలించాడు కూడా చాలా మంది. అంటే అప్పటికే హీరో ఇమేజ్ వచ్చేసింది మీకు, ఒక స్టార్డమ్ ఉంది. మరి అంటే అలాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తిని చైల్డ్లో పెట్టారు. ఎట్లా అంటే అక్కడ వాతావరణాన్ని ఇబ్బందికరం కదా, వాళ్ళు అందరూ మిమ్మల్ని చూడాలనుకోవటం, మిమ్మల్ని కలవాలనుకుని అలాంటి ప్రయత్నాలు చేసి ఉంటారు కదా లేదండి జైల్లో మీరు ఆ ఇమేజ్లో? అప్పుడు లేదండి, ఎందుకంటే అప్పుడు అందరూ కొంచెం అప్పుడు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత అందరూ వచ్చారండి. నేను రిలీజ్ అయ్యి బెయిల్లో నేను వెళ్ళాను కదా, బెయిల్ వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ మధురైలో ఉన్నాను ఒక 6 months. అప్పుడు అందరూ వచ్చారు అక్కడ, మా అభిమానులు అందరూ వచ్చారు. లేదు అది జైల్లో ఉన్నప్పుడు దానికి స్పెషల్ ఇది అని అంటారు, అది స్పెషల్ కాదు. అది యాక్చువల్లీ అది క్లోజ్డ్ ప్రిజన్ అంటారు. ఆ క్లోజ్డ్ ప్రిజన్ లో ఏంటంటే టెర్రరిస్ట్, నక్సలైట్స్ అలాంటి వాళ్ళు ఉంటారు. వాటిలో నన్ను పెట్టారు. పెడితే నాకు అక్కడ మీకు ఇబ్బంది అనిపించలేదా, టెర్రరిస్టులు నక్సలైట్ల మధ్య నన్ను పెట్టారు? అక్కడే బాగానే ఉన్నాను. వాళ్ళు నాతో మాట్లాడడం చేయడం సార్. యాక్చువల్గా జైల్లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదండి. పరిస్థితి వల్ల డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. నేను షాక్ అయ్యాను. ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఏదో ఒక చిన్న ఇబ్బంది వల్ల వాళ్ళు వెళ్ళారు తప్ప, అంటే వాళ్ళే ఉన్నారని కాదు, వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అవసరం కోసం వాళ్ళు తప్పులు చేశారు. తర్వాత కరుణానిధి గారు అప్పుడు ఆయన అపోజిషన్ లీడర్, ఆయన జైలు పెట్టారు. ఆయన పెట్టినప్పుడు సుమన్ మట్టికి ఎందుకు క్లోజ్ ప్రిజన్ లో పెట్టారు, ఆయన మామూలు వార్డులో పెట్టాలి కదా, ఎందుకు పెట్టారు అని చెప్పి ఆయన కొన్ని గొడవ చేశాడు. ఆయన డాక్టర్ నా మదర్ స్టూడెంట్, కనిమొలి నా మదర్ స్టూడెంట్. అడిగితే అప్పుడు వాళ్ళు కొంచెం భయపడిపోయి ఇది ఇష్యూ అవుతుందని చెప్పేసి అప్పుడు వాళ్ళు తీసుకొచ్చి నన్ను మామూలు వార్డులో పెట్టారు. మళ్ళీ మామూలు వార్డు వచ్చిన తర్వాత అది ఒక ఎక్స్పీరియన్స్. అంటే ఎవ్రీడే అప్పట్లో, అంటే ఇప్పట్లో అయితే ఆయన అంటే A1 ఇట్లా అంటారు సార్, అంటే వాళ్ళకి ప్రత్యేక గది, వాళ్ళకి ఒక ఫ్యాన్, నార్మల్ ఫుడ్, నో ఫ్యాన్, లైట్ అంతా ఉండేది. మీరు అన్నది ఏంటంటే అది ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే కొంచెం టాప్, ఇప్పుడు సీఎం లెవెల్ అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అడగాలి, నాకు ఇది ఫెసిలిటీ కావాలి. కోర్టులో అడిగితే కోర్టు వాళ్ళు అక్కడ లేకపోతే వాళ్ళు ఇస్తారు, హెల్త్ రీజన్స్ కోసం. మెయిన్ గా ఏజ్, హెల్త్ రీజన్స్ కోసం, మెడికల్ అండ్ కంఫర్ట్స్ అండ్ డయట్, అది వాళ్ళు ప్రూవ్ చేయాలి. వాళ్ళకి సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నార్మల్ ఫుడ్ వాళ్ళు జైలు ఫుడ్ తినలేరని చెప్పి చెప్తే వాళ్ళు ఇస్తారు. అంటే సుమలత, సువాసిని ఆ సమయంలో చాలా హెల్ప్ చేశారని మీరు 1-2 ఇంటర్వ్యూల్లో అన్నారు. అంటే మిగతా అంటే హీరోలు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్, సుమన్ మంచివాడు అని అట్లా? ఓపెన్ గా వచ్చింది వీళ్ళే అండి. సుమన్ మాకు తెలుసు, మేము సుమన్ తో చేసాం, సినిమాలు చేసాం. సుమన్ అలాంటి వాడు కాదు, ఆయన తలుచుకుంటే ఆయన రేంజే వేరే. ఆయన అలాంటి చీప్ ట్రిక్స్ కి పోవాల్సిన అవసరం లేదు కూడా. పైగా మంచి డబ్బులు ఆయనకి సంపాదిస్తున్నాడు, ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయాల్సింది కాదు. ఇది ఏదో ఒక కుట్ర, ఆయన టైం బాగాలేదు, ఆయన త్వరగా రావాలని చెప్పేసి నాకు స్టేట్మెంట్ ఇచ్చింది, ఆన్ రికార్డ్ ఉంది సుమలత అండ్ సుహాసిని. మిగతా వాళ్ళు మరి వాళ్ళందరూ అంటే భయపడిపోయి
బిహైండ్ ద స్క్రీన్ చేశారో ఏమో నాకు తెలియదు. బయట ఎవరు ఓపెన్ గా ఓన్లీ ఒక వ్యక్తి మటుకు నేను మర్చిపోనండి. అది ఎవరంటే, నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నైట్ రిలీజ్ అయ్యాను, అక్టోబర్ 2, అక్టోబర్ 1. మరుసటి రోజు నేను మధురైకి వెళ్ళాలి. మార్నింగ్ వచ్చి మోహన్ బాబు గారు ఒక పూలదండ పెట్టుకొని గేట్ దగ్గర ఉంచున్నారు. గేట్ లాక్ చేసి పెట్టాం. ఎర్లీ మార్నింగ్ వచ్చారు 6:30కి, దండ పెట్టుకుని ఉంచున్నారు. మా మామగారు చెప్పారు, ఆవిడికి తెలియదు ఎవరేంటనేది. ఎవరో మోహన్ బాబు అంట, హీరో అంట వచ్చినారంటే, పిలవని చెప్తే పాపం వచ్చి పూలదండ వేసి, బాబా ఆశీర్వాదాలు నీకు ఉంటాయి, మీ మదర్ కూడా బాబా డివోటీ, నేను కూడా డివోటీ, ఖచ్చితంగా మళ్ళీ నీకు అన్ని మామూలు అవుతాయి సుమన్, డోంట్ వరీ అని చెప్పి ధైర్యంగా వెళ్ళిన మనిషి అతనే. అదే మాదిరిగా పెళ్లి రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చి, నేను పెళ్లి మండపంలో ఉంటే 2 స్పెషల్ దండలు తీసుకొచ్చి, ఈ 2 దండలు మీరు వేసుకోవాలి, ఫోటో నాకు కావాలి, నేను ప్రచారానికి వెళ్తానని చెప్పేసి వెళ్ళారండి. సో ఆ విషయంలో నిజంగా చెప్పాలంటే, నాకు ఎవరంటే మోహన్ బాబు గారు నాకు ఫస్ట్ వచ్చి చేసింది. మరి బిహైండ్ తెలియదు, ఓపెన్ గా వచ్చింది ఆయన అంతే కదా. ఏందో ఆయన ఒకసారి డిసైడ్ అయిపోతే ఇంకా క్యార్ చేయడానికి చేయడం. సో ఆయనే చెప్పుకోవాలి. అవునవును. సుమన్ గారు, అది ఆర్మీకి ల్యాండ్ ఇచ్చారని, అది యాక్చువల్లీ కార్గిల్ జరిగినప్పుడు అండి, అందరూ డొనేషన్స్ ఇచ్చారు, కార్గిల్ చనిపోయిన వాళ్ళకి అది ఇది చెప్పి ఇచ్చారు. సో అప్పుడు ఏం చేయాలి మనం, ఇప్పుడు నేను 1 లక్ష ఇస్తే ఇంకోటి 1,10,000 ఇస్తే అదే పెద్దది అవుతుంది. అప్పుడు నా వైఫ్ వచ్చేసి ఏం చెప్పిందంటే, ఏమండి మనం ల్యాండ్ 175 acres ల్యాండ్ ఉంది, అది యాక్చువల్గా మేము ఏంటంటే ఒక అవుట్డోర్ స్టూడియో ప్లస్ ఒక హెల్త్ రిసార్ట్ అండి. అంటే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్, అంటే మెడిసిన్స్ అని లేకుండా హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఈ విధంగా చేయాలి. అంటే అలాంటి వాతావరణం ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది, పొల్యూషన్ ఉండకూడదు, అంతే కొంచెం దూరంగా చేద్దాం అని చెప్పి అనుకుని కొన్నాం. అది లిటిగేషన్ లో ఉంది. అప్పుడు ఆ ల్యాండ్ లో 100 acres ల్యాండ్ 175 దాకా వస్తుంది. ప్రాపర్ ల్యాండ్ చెప్పాలంటే ఒక 100 acres వస్తుంది. ఇట్లా అప్ అండ్ డౌన్ ఉంటుంది, వ్యాలీస్ లాగా ఉంటుంది. అది అనౌన్స్ చేయండి, మన సైడ్ లో చేద్దాం చెప్పి అప్పుడు నేను అనౌన్స్ చేసి, ఇంకా పెండింగ్ ఉంది, స్టిల్ ద కేస్ ఇస్ గోయింగ్ ఆన్ ద కోర్ట్, బట్ ఈవెన్ టుడే వన్స్ ద మ్యాటర్ ఇస్ ఓవర్, ద ఫస్ట్ థింగ్ విల్ బి వీఆర్ గివింగ్ ఇట్ టు ద డిఫెన్స్. నాకేంటంటే మన దేశాన్ని కాపాడుతున్న వాళ్ళు, గ్రేట్ సార్, వాళ్ళని నేను పోయిన తర్వాత మేము ఉండము, మా పాప ఆవిడ తర్వాత మా ఫ్యామిలీ పేరు, దేశానికి సుమన్ ఏం చేశాడు అంటే, డబ్బులు నాకు పెద్దగా నా దగ్గర లేకపోయినా, నాకున్న భూమి నేనేం కాపాడుకోలేదు, నేను వాటిల్లో నేను ఒక వాటా, నేను చనిపోయిన కార్గిల్లో మన దేశం కోసం చనిపోయిన సైనికులు వాళ్ళ ఫ్యామిలీస్కి, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వాటికి ఈ ల్యాండ్ ఇచ్చి వాళ్ళకి ఇల్లు ఇచ్చేస్తాం, తర్వాత వాళ్ళ ఇష్టం. అది ఎంతమంది ఉన్నారు సార్ అట్లా తెలియదు సార్ నాకు. అంటే ఇది ఆ ల్యాండ్ లో 100 acres విల్ గో 3 people అండి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అంటే మిగతా నాకు తెలియదు, నాకు అప్పుడు అనుకుంది అది మనసులో, నా వైఫ్ చెప్పింది, అండ్ నా వైఫ్ కే నేను థ్యాంక్స్ చెప్పాలి, ఆ థాట్ నాకు రాలా. నా వైఫ్ శిరీషాకే నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ రోజు అది వాల్యూ బాగా పెరిగింది. అయినా ఈ రోజు కూడా మేము అది ఇస్తున్నాం, దానికి వన్స్ చెప్పింది ఎందుకంటే సుమన్ అన్న పేరు, సుమన్ తల్వార్ అన్న పేరు నిలబడాలి, భారతదేశంలో నిలబడాలి. ఏం చేశాడు సుమన్ తల్వార్, యాక్టర్ గా ఏం చేశాడు, ఇది చేశాడు. ఒక్కొక్క యాక్టర్ ఒక్కొక్కటి చేస్తున్నారు, సుమన్ తల్వార్ చేశాడు, సుమన్ ఫ్యామిలీ ఇది అనేది నేను చేస్తాను. ఎక్కడ సార్ అవి ల్యాండ్స్? భువనగిరి దగ్గర సార్. భువనగిరి దగ్గర, రైట్. గ్రేట్ సార్. ఈ విషయంలో మాత్రం మీకు 10 TV తరపున, వ్యక్తిగతంగా నా తరపున కూడా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్, దాని కాస్ట్, దాని వాల్యూ అందరికీ తెలిసిందే, కానీ అలాంటిది మీరు అన్ని ఎకరాల ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలని సదుద్దేశం అనేది మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మనం చూసాం సుమన్ తల్వార్ ప్రముఖ నటులు. నేను ప్రారంభంలో అన్నట్టుగా ఆయన జీవితం పూలబాట కాదు, కానీ కష్టాలు వస్తే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా ఒడిసి పట్టుకోవాలి, కష్టాల నుంచి పాఠాలు ఎట్లా నేర్చుకోవాలి, ఆ పాఠాలని మళ్ళీ విజయ సోపానాలుగా ఎట్లా మార్చుకోవాలి అనటానికి సుమన్ గారు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సుమన్ గారు. మీ 10 TV వీకెండ్ పాడ్కాస్ట్ లో భాగంగా ఒక స్పెషల్ గెస్ట్ మేము కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఒకటే అండి, ఈ ఇంటర్వ్యూలో నేను ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. అవును, ఈ ఇంటర్వ్యూ కొందరికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది పెద్ద పనికి రాకపోవచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి, తర్వాత ఒకసారి అటెంప్ట్ చేసి ఫెయిలియర్ అయిన వాళ్ళకి
అలాంటి వాళ్ళకి ఒక్క అటెంప్ట్ కాదు, మీరు ఇంకా ప్రయత్నాలు చేస్తే జీవితం ఉంటుంది, సాధించవచ్చు. అవును. సో ఆ విధంగా ఇన్స్పైర్ అవ్వాలి. అండ్ చాలా మందికి రకరకమైన డౌట్స్, మేము ఇట్లా విన్నాం అట్లా విన్నాం, వెబ్సైట్లు ఇలా పెట్టారు ఇలా పెట్టారండి. ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే 200% నిజం, దీంట్లో ఎటువంటి అబద్ధం లేదు. నేను చెప్తున్నా కదా సార్, ఒక సినిమా యాక్టర్ ని ఇంటర్వ్యూ చేసినట్టుగా లేదు, ఒక లైఫ్ గురు చేసినట్టుగా ఉంది. రైట్, అది వాళ్ళకి ఉపయోగపడాలని నేను డెఫినెట్లీ సార్, మీరు ఏవైతే అనుకున్నారో దానికి తగ్గట్టుగానే మా 10 టీవీ కూడా అదే పాజిటివ్గా మీ యొక్క ఇంటర్వ్యూకి ఖచ్చితంగా ప్రాచుర్యం కల్పిస్తాం సార్. ఇది ప్రముఖ సినీ నటులు సుమన్ గారితో 10 టీవీ వీకెండ్ పాడ్కాస్ట్.